ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానం కొరకు మన మనసులను సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చావు నాయనా, మీకు స్తోత్రాలు. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరచండి, ఆదరించండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ శక్తి చేత మమ్మల్ని నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఐజియా చాప్టర్ 40 verse 29. Them that have no might, he increaseth strength. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది బాధపడుతున్నారండి? నేను చాలా బలహీనమైపోయాను, నాకు శక్తి లేదు, ఏ పరిస్థితిలో కూడా నేను నిలబడలేకపోతున్నాను, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నా జీవితంలో మరి ఏమీ సాధించలేటువంటి పరిస్థితిలోకి వచ్చేసాను, నేను అంత బలహీనమైపోయానని ఎవరైనా బాధపడుతున్నారా? వాక్యం వింటున్నటువంటి మీలో దేవుడు అంటున్నాడు, ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో వాళ్ళని ఏం చేస్తాడంట? దేవుడు బలాభివృద్ధి కలుగు చేస్తాడంట. ఎంత అద్భుతమైన మాట కదా! అవునండి, మనకున్న పరిస్థితుల్లో, మనకున్న అనారోగ్యంలో, దేంట్లో అయినా మనం శక్తిహీనులు కావచ్చు, కానీ మన దేవుడు ఎప్పుడు కూడా బలమును కలుగజేసేటువంటి బలవంతుడైనటువంటి దేవుడు. ఈ విషయాన్ని మనము గ్రహించాలి, అలాగే నమ్మాలి. మన జీవితంలో మనం ఏది సాధించలేకపోతున్నామనో, లేకపోతే మనం ఏది చేయలేకపోతున్నామనో చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, చాలాసార్లు నీరసించిపోతూ ఉంటాం, చాలాసార్లు సొమ్మసిల్లిపోతాం. ఏంటి అనే క్వశ్చన్ మార్క్ మన జీవితంలో చాలాసార్లు ఉంటూనే ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడిచ్చినటువంటి ప్రామిస్ని పట్టుకొని మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించాలని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడు మనం బలహీనలమో మన దేవుడు అప్పుడు మనల్ని బలవంతులుగా మార్చేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు. ఇశ్రాయేల్ యొక్క ప్రజల జీవితంలో మనం చూస్తే, మరి సౌలు మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేల్కు ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న భయంకరమైన ఒక సమస్య ఏంటంటే గొలియాత్. ఈ గొలియాతుని జయించడానికి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు. ఎవరికి శక్తి సరిపోవట్లేదు. మరి ఆ యొక్క గొలియాతుని చూస్తే ఎంత మరి ఆజానుబాహుడులాగా ఉన్నాడు. మరి వీరందరూ అతని దగ్గర ఒక లిల్లీపుట్స్ లాగా కనిపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి అందరూ కూడా పారిపోతున్నారు గొలియాతుని చూసి. మరి గొలియాతు వచ్చి రోజు ఒక సవాల్ విసురుతున్నారు, ఎవరు లేరా నాతో యుద్ధం చేయడానికి, మీరు చేతగాని వాళ్ళ, మీ దేవుడు అలానా అని చెప్పి దేవుడిని పట్టుకొని వీళ్ళని అన్నీ కూడా దూషణలు ఆడుతూనే ఉన్నాడు. అయితే ఏ ఒక్కరు కూడా ధైర్యం చేసి ముందుకు అడుగు వేయలేకపోయారు గొలియాతుతో యుద్ధం చేయటానికి. మరి రాజు దగ్గర ఉన్న టీం అంతా కూడా ఆల్రెడీ యుద్ధం చేయటంలో ఒక అనుభవం ఉంటుంది, అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి ఈ ట్రైన్డ్ అయిన పీపుల్ కూడా గొలియాతుని చేసి పరుగులు తీస్తుంటే, మరి దేవాది దేవుడు మరో బలహీనుల ద్వారా కూడా గొప్ప కార్యములు చేసే శక్తివంతుడని ప్రూవ్ చేశాడండి. దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు ఈ గొప్ప కార్యం చేయటానికి. దావీదు గొర్రెలు కాచుకుంటూ అడవిలో ఉంటే వాళ్ళ నాన్న మరి వాళ్ళ అన్నలకి ఆహారం ఇవ్వటానికని దావీదుని ఆ యొక్క యుద్ధం జరుగుతున్న ప్రాంతంకి పంపిస్తే, అక్కడ ఆ గొలియాతుని చూస్తాడనమాట. ఇజ్రాయెల్ అతన్ని చూసి పారిపోవడమో చూస్తాడు. ఇవన్నీ చూసినప్పుడు దావీదు మనసు నొచ్చుకుంటాడు. అరే ఏంటి, ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము, ఈ గొలియాత్ ఎంత అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. కానీ అంతమంది ఎవరికి అనిపించలేదనమాట ఈ గొలియాత్ ఎంత అని. అందరూ ఆ గొలియాతుని చూసినే పరుగులు తీస్తున్నారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి అంటున్నాడు, అసలు ఎంత ఈ గొలియాత్ నా దేవుడు ముందర అని. మరి రోజు మన జీవితంలో మనం గొలియాతుని చూసి భయపడేటువంటి ఇజ్రాయెల్ లాగా ఉన్నామా, లేకపోతే దావీదులాగా ఈ సమస్య అంతా, ఈ గొలియాతు ఎంత అనేటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఇజ్రాయెల్ లాగా ఎప్పుడు ఉంటాం తెలుసా? దేవుడి పైన ఆధారపడినప్పుడు, దేవుడి వైపు చూడనప్పుడు, కేవలం పరిస్థితుల వైపు చూసినప్పుడు మాత్రమే నేను బలహీనుణ్ణి వీళ్ళ ఎదుట, నా వల్ల కాదు వీడితో యుద్ధం చేయడము అని ఇజ్రాయెల్ భయపడినట్లుగా మనం కూడా పరిస్థితులు చూసి, అమ్మో నా వల్ల కాదు, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నాను, నాకు శక్తి సరిపోదు ఈ పరిస్థితిని జయించడానికని మనం కూడా ఇజ్రాయెల్ లాగా భయపడతాం. కానీ దావీదు మాత్రం అంత ఖచ్చితంగా ఈ గొలియాత్ ఎంత అని ఎందుకు అనగలిగాడంటే, దావీదు మరి అరణ్యంలో ఉంటూ గొర్రెలు కాచుకుంటున్న సమయంలో దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, దేవుని కీర్తిస్తుండేవాడు. ఎప్పుడు కూడా దేవుడితో తనకున్న రిలేషన్ కంటిన్యూ అవుతానే ఉంది, దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా మరి గొలియాతు కంటే ముందుగా సింహాన్ని అలాగే ఎలుగుబంటిని కూడా చంపేశాడు.
సరే ఆలోచించండి, సింహం భయంకరమా, గొల్యాతు భయంకరమా అంటే, ఇప్పుడు గొల్యాతుని చూసి సింహం పరిగెత్తిపోతుందా? లేకపోతే సింహాన్ని చూసి గొల్యాతు పరిగెడతాడా? గొల్యాతే పరిగెడతాడు. మరి అలాంటి సింహాన్ని దేవుడు చంపే విధంగా దావీదుకి శక్తి ఇచ్చాడు. ఎలుగుబంటిని చంపేటువంటి శక్తి దావీదుకి ఇచ్చినప్పుడు, దావీదుకి గొల్యాతుని చూసినప్పుడు ఏమి అనిపియలేదనమాట. ఎందుకంటే అంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితిని ఆల్రెడీ దావీదు జయించున్నాడు. ఎవరి ద్వారా? దేవుని శక్తి ద్వారా. కాబట్టే గొల్యాతుని చూసి దావీదుకి ఏమాత్రం భయం అనిపించలేదు. నా దేవుడి ఎదుట ఎంత ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడని మాట్లాడాడు. అయితే ఆ పరిస్థితి అంతా చూసినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అందరూ హేళన చేస్తున్నాడు. ఈడేంటి గొర్రెలు కాసుకుని వీడు జయిస్తాడా గొల్యాత్ని అని. కానీ రాజు మాత్రం అంగీకరించినాడు. అయితే మరి యుద్ధ వస్త్రాలు వేసుకొని వెళ్ళమంటే అది దావీదు వల్ల అవ్వలేదు. కానీ ఏటికిలో యొర్దాను నదిలోకి వెళ్ళి మరి 5 రాళ్ళు తెచ్చుకున్నాడు. యుద్ధంలోకి మరి వెళ్ళి నిలబడితే గొల్యాతు ఇలా అలా చూస్తున్నాడు. ఎవడు నాతో వచ్చి పోరాడేవాడు, అంత చిన్నగా ఉన్నాడు దావీదు అతని ముందర. అయితే నేను కుక్కను అనుకుంటున్నావా, లేకపోతే ఇంకేమని అనుకుంటున్నావా అని చెప్పేసి దావీదుతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు దేంతో వస్తున్నావా నా మీదకి యుద్ధం చేయడానికి? నువ్వు డాలుతో, కత్తితో, ఈటతో వస్తున్నావేమో, కానీ నేను జీవం కలిగినటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా పేరిట నీతో యుద్ధం చేస్తానని చెప్పి సవాలు విసిరాడండి దావీదు ఆ రోజు. దావీదు దగ్గర కేవలం ఒడిసెలు, తర్వాత ఆ యొక్క రాళ్ళు మాత్రమే ఉన్నాయి. మరి నిన్ను చంపి నీ కత్తితోనే నీ తలని, నీ యొక్క మాంసము ఆకాశ పక్షులకి వేసేస్తానని మాట్లాడుతున్నాడు. మరి గొల్యాతుకి చాలా కోపం వచ్చింది. అయితే ఆ కోపం వచ్చినా కూడా ఏం చేయలేకపోయినాడు దావీదుని. ఎందుకంటే దేవాది దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? దావీదు పక్షంగా ఉన్నాడు. నిజంగానే ఏ విధంగా అయితే దావీదు దేవుడి పక్షంగా వెళ్ళి యుద్ధంలో నిలబడ్డాడో, దేవుడు అదే విషయాన్ని దావీదుకి ఇచ్చాడు. మరి గొల్యాతుని ఒక ఒడిసె రాయితో కొడితేనే కింద పడతాడు. నిజంగానే చెప్పినట్లుగానే దేవుడి కృపను బట్టి గొల్యాతు కత్తితోనే అతని తల నరికేసి పడేస్తాడనమాట. దేవుడు అంత శక్తినిచ్చాడు దావీదుకి. నిజానికి దావీదు బలహీనుడే, దావీదు చాలా చిన్నవాడే, యుద్ధంలో ఏమాత్రం నేర్పలేనటువంటి వాడు, గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి. కానీ దావీదుతో ఉన్నటువంటి దేవాది దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడో, అద్భుతమైనటువంటి దేవుడో దావీదు బాగా గ్రహించాడు. కాబట్టే దేవుని పేరిట యుద్ధరంగంలోకి వెళ్ళాడు, యుద్ధాన్ని జయించారు. అందరు కూడా మౌనంగా చూస్తూ ఉండిపోయినారు, అసలు ఇది ఎలా జరిగింది అనేసి. అంత ఆశ్చర్యం కలిగించినటువంటి గొప్ప కార్యం జరిగింది ఆ రోజు. ఇజ్రాయెల్ ప్రజల్ని తిరస్కరిస్తున్నటువంటి సున్నతి లేని ఫిలిష్తీయుడిని దేవాది దేవుడు ఒక బలహీనుడైనటువంటి దావీదుని వాడుకొని అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం కూడా అనేక విషయాల్లో బలహీనులు కావచ్చు, కానీ దేవుడు బలవంతుడని గుర్తుపెట్టుకోవాలి. బలహీనుల్ని సైతం బలవంతులుగా చేయడానికి ఆయనకు మాత్రమే శక్తి ఉంది. ఏ విధంగా దావీదు జీవితంలో చూస్తున్నాం. దావీదు బలహీనుడే, కానీ దేవుని యొక్క బలాభివృద్ధి ద్వారా అద్భుతమైన ఆయన కృపను పొందుకొని మరి భయంకరమైనటువంటి ఆ శత్రువు అయినటువంటి గొల్యాతుని జయించగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ఏ యొక్క గొల్యాతు లాంటి పరిస్థితిని ముందు నిలబడి ఉందో నువ్వు భయపడకు. మరి గొల్యాతు లాంటి ఎన్నో అనుభవాలు ఆల్రెడీ నీ జీవితంలో వచ్చి ఉంటాయి, కానీ మర్చిపోయి ఉంటావు. ఆ రోజు నీ పక్షంగా ఉండి సహాయం చేస్తా దేవుడు. ఆ రోజు ఏ విధంగా దావీదుకి మరి ఆ యొక్క సింహం మీద, ఎలుగుబంటి మీద దేవుడు జయమిచ్చాడో, మరి ఆ గొప్ప దేవుడే ఈరోజు గొల్యాతు మీద కూడా జయమిచ్చాడు. అలాగే నీ జీవితంలో ఆల్రెడీ ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళున్నావో ఆ పరిస్థితుల్లో జయమిచ్చినటువంటి దేవుడు ఈరోజు కూడా నీ ముందు నా సమస్య పైన జయం ఇవ్వలేడా? ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనలో ఉండాలి. గుర్తు చేసుకోండి ఒకసారి, ఏ విషయాలు అసాధ్యంగా ఇంతకుముందు కూడా నీకు అనిపించాయి, జరగవనుకున్నావు. అలాగే ఎన్నిసార్లు నీ శరీరానికి బలహీనత కలిగింది, డాక్టర్లు నయం కాదని చెప్పారు, కానీ ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. కారణం ఏంటి? మనుషులు కాదు, దేవుడి కృప. కారణం ఏంటి అంటే నువ్వు ఆయన పైన ఆధారపడ్డం, నువ్వు ఆయన నమ్ముకోవడం. నేను శక్తిహీనురాలనే, నేను శక్తిహీనున్నే నువ్వు నమ్మి నేను కావచ్చు బలహీనరాలని, కన్నా దేవుడు బలవంతుని నమ్మావు కాబట్టి ఇంతవరకు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు రిసీవ్ చేసుకున్నావు, ఇంకా రిసీవ్ చేసుకుంటావు. నువ్వు విశ్వసిస్తే నీ దేవుడి యొక్క శక్తిని, మన దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో మనం గ్రహించినట్లయితే ఆయన అద్భుతాలు చేసేటానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు మన జీవితాల్లో. మరి ఈరోజు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, ఏ బలహీనత గుండా వెళ్తున్నావో, మరి ఏ శక్తిహీనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు తోడుండి బలాభివృద్ధిని కలుగజేసేవాడు. తన నామానికి నీ ద్వారా మహిమ కలుగు చేసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయనకు అప్పగించుకుంటావా? అప్పగించుకున్నట్టయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తావా? పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో కూడా అనేక సార్లు మమ్మల్ని శక్తిహీనపరిచే పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు బలాభివృద్ధిని కలిగజేసావు తండ్రి. ఈరోజు కూడా ఎవరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ఉన్నావని నీ బిడ్డలు తెలుసుకునే అద్భుతాన్ని రుచి చూసే విధంగా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.